హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ టైం నెక్ డిజైన్ చేశాం కదండీ స్టిచ్డ్ బ్లౌజ్‌కి. ఇవాళ మన హ్యాండ్ డిజైన్ మీకు నేను డీటెయిల్‌గా చూపిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరన్నా చూసేటట్టయితే నెక్ డిజైన్ ఆల్రెడీ నేను ఐ బటన్‌లో ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఛానల్‌లో ఉండే మిగిలిన డిజైన్స్ కూడా ఒకసారి టైం స్పెండ్ చేసి చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో, నేను ఇది ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ కాబట్టి నేను జస్ట్ ఒక 2, 3 కుట్లు మాత్రమే విప్పాను. టోటల్‌గా హ్యాండ్‌ని ఓపెన్ చేయలేదు. ఉన్నంత స్పేస్ వరకు నేను 6 ఇంచెస్ ఫ్రేమ్, చాలా చిన్న ఫ్రేమ్‌ని నేను ఫిక్స్ చేశాను. వీలైనంత వరకు మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే పెద్ద స్టాండ్ కాకుండా చిన్న స్టాండ్‌తో పెట్టడం వల్ల కొంచెం షేక్ అన్నది కొంచెం మీకు కనిపిస్తుంటుంది. నెక్ డిజైన్‌లో ఏ విధంగా అయితే డిజైన్‌ని మనం అరేంజ్ చేసుకున్నామో సేమ్ ఇందులో అలాగే క్లిప్ స్టోన్స్‌తోనే నేను డిజైన్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ కాబట్టి నేను దీనికి కుట్టే పని తక్కువగాను, స్టిక్కింగ్ కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ డిజైన్‌లో వచ్చినట్టుగానే సేమ్ డిజైన్‌ని ఈ చిన్న బార్డర్‌కి తగ్గట్టుగానే నేను డిజైన్‌ని షార్ట్ చేశానండి. ఫుల్‌గా డిజైన్ వేయలేదు. హాఫ్ డిజైన్ మాత్రమే ఇందులో ఫిక్స్ అయ్యేలా నేను సెట్ చేసుకున్నాను. అన్ని స్టోన్స్‌ని స్టిక్ చేశాక ఈ డిజైన్‌లో చూపిస్తున్నట్టుగా హనీ కలర్ బీడ్స్ తోటి గమ్ అప్లై చేశాను. అట్ ద సేమ్ టైమ్ కుట్టాను కూడా. ఎందుకంటే ఇక్కడ మగ్గం నీడిల్‌తో కుట్టడంతో పోలిస్తే నార్మల్ నీడిలే చాలా ఈజీ అండి. సో, నేను నార్మల్ నీడిల్‌తోనే డిజైన్ అంతటికి నేను ఈ ఫ్రేమ్స్ అన్నవైతే కుట్టాను. అవి అయిపోయిన తర్వాత ఈ స్క్వేర్ కుందన్స్‌కి చుట్టూరు నేను 2 గాని, 3 గాని పెరలతోటి గోల్డ్ కలర్ మెటాలిక్ బీడ్‌తో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గుట్ట పూసలు కుట్టినట్టుగా నేను ఈ ఏరియా అంతా, అంటే ఏవైతే స్క్వేర్ కలర్ స్టోన్స్ ఉన్నాయో ఫిట్టింగ్ స్టోన్స్, వాటి చుట్టూరు స్పేస్ అంతటిని ఫిల్ చేసే విధంగా నేను ఈ పర్ల్స్ అన్నవి స్టిచ్ చేస్తున్నానండి. అలాగే కిందన అక్కడక్కడ సారీ గ్రీన్ కలర్ కాబట్టి కుందన్స్‌ని అయితే నేను ఫిక్స్ చేశాను. ఆ కుందన్స్ చుట్టూరు గోల్డ్ కలర్ జర్దోసితో వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి ఒక ఫ్రేమ్ కూడా కుట్టాను. ఇలా కుట్టడం కుదరనప్పుడు రెడీమేడ్‌గా ఫ్రేమ్స్ కూడా అమ్ముతారండి. కుందన్ సైజ్ తగ్గట్టుగా మీరు అవి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అది టోటల్ స్టిచ్చింగ్. మొత్తం అంతా అంటించేయడమనే ఉంటుంది. సో, కుందన్స్ నేను అది పెట్టలేదు. ఇదే పెట్టాను నేను. ఈ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే మీరు అది ఫాలో అవ్వచ్చు. దీని చుట్టూరు జర్దోసి బదులు మీరు మెటాలిక్ బీడ్స్‌ని కూడా కుట్టుకోవచ్చండి. అది కూడా బావుంటుంది. నేను జర్దోసితోనే ఫిక్స్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ నేను కొత్త డిజైన్ ఏమన్నా ఉంటే నేను దానికి అది ప్రిఫర్ చేస్తాను. మీకు అవైలబుల్‌గా ఉండే ఐటెమ్స్‌తో స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే టాప్‌లో ఉండే ఈ కుందన్ చుట్టూరు పర్ల్స్ కుట్టానండి. చిన్న సైజ్ పర్ల్స్ అనమాట. ఇవి 1 2 సైజ్ పర్ల్స్ బాగా చిన్నవి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే కుట్టి అక్కడక్కడ టాకాలు కూడా ఏసాను. ఎందుకంటే నీడిల్‌తో కుట్టడం కాబట్టి. ఈ విధంగా టోటల్ అంటే ఫ్రేమ్‌లో ఎంతైతే ఏరియా పడుతుందో అంత ఏరియా నేను రెడీ చేశాను. తర్వాత ఫ్రేమ్ తీసాక వితౌట్ ఫ్రేము అంటే హ్యాండ్ అంతా కనిపించాలి కాబట్టి ఇటేపు ఒక 2 బుటీస్ వచ్చాయి. అటేపు సైడ్ ఓ 2 బుటీస్ వచ్చాయి. అవన్నీ నార్మల్‌గా వితౌట్ ఫ్రేమ్‌తో కుట్టాను. ఇంకా హ్యాండ్ పైన పార్ట్‌కొచ్చేసరికి ఆల్రెడీ కిందన హెవీగా వచ్చింది కాబట్టి జస్ట్ అక్కడక్కడ నేను గ్రీన్ కలర్ సీక్వెన్స్ అండి. మీకు వీడియోలో గోల్డ్ కలర్‌లా కనిపించుండొచ్చు. బట్ ఇట్ ఈస్ గ్రీన్ కలర్ అనమాట. వీడియోలో చూసినట్టుగా సింపుల్‌గా అంటే ఎక్కువగా నేను చూడట్లేదు. ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేలా నార్మల్ నీడిల్‌తోనే నేను స్టిచ్ చేస్తున్నాను. ఫ్లవర్ షేప్ వచ్చేలా ఒక 5 సీక్వెన్స్‌ని స్టిక్ చేసి మధ్యలో ఒక కుందన్ని ఫిక్స్ చేస్తున్నాను. సేమ్ ఇదే నేను నెక్ పార్ట్‌లో వచ్చినప్పుడు వైట్ కలర్ స్టోన్స్‌ని ఫిక్స్ చేశానండి. రెండిట్లకి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. ఒకలాగే అనిపించింది. అంటే జర్కాన్ బేస్‌తో కుట్టి జర్కాన్ స్టోన్ పెట్టినా అపియరెన్స్ ఒకలాగే ఉంది. లేదంటే ఫ్రేమ్ కుందన్స్ పెట్టినా ఒకలాగే ఉంది. క్లిప్ స్టోన్స్ పెట్టినా ఒకలాగే ఉంది. సో, నేనిక్కడ కుందన్స్‌నే పెట్టాను. క్లిప్ స్టోన్స్ అన్నవి నెక్‌కి పెట్టాను. హ్యాండ్స్‌కి మాత్రం నార్మల్ ఈ ఫిట్టింగ్ కుందన్స్‌ని పెట్టాననమాట. పెట్టిన తర్వాత మీరొక 10-15 మినిట్స్ వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఇవి ఫ్రేమ్‌కి మనం ఫిక్స్ చేయలేదు. సో, అది డ్రై అయిన తర్వాత, ఎందుకంటే ఐరన్ చేయడం కూడా అంత ఈజీగా ఉండదు. సో, హ్యాండ్ పార్ట్ పైనంతా సింపుల్‌గా ఉంది. బోర్డర్ మటుకు ఈ డిజైన్ అన్నది ఇలా వేశాను. కానీ కిందన ప్లెయిన్ అంచు కడ్డీ బోర్డర్ అన్నది చాలా ఎక్కువొచ్చిందండి. దీనికి నేను హ్యాంగింగ్స్ అన్నది నేను పెట్టుకున్నాను. మీరు ఇనిషియల్‌లో వీడియో చూసుంటారు కదా! సారీ కలర్‌కి దగ్గరగా ఉండే ఒక ఎంబ్రాయిడరీ థ్రెడ్‌తో ఒక 12 స్టాండ్స్ తీసుకున్నానండి. 12 స్టాండ్స్ తీసుకొని ఎక్కడెక్కడైతే ఎంప్టీ స్పేసెస్ కనిపించాయో ఆ ఎంప్టీ స్పేసెస్‌లో
నేను ముడి కుట్టు వేసి ఆ ఏరియా అంతటిని ఎక్కడ ఎంప్టీ స్పేసెస్ ఉన్నాయో ఆ ప్లేస్ అంతటిని నేను ముడి కుట్టే వేసి పెట్టానండి. మీకు ఈ ప్లేస్‌లో ముడికుట్టు కాకుండా సీక్వెన్స్‌తో సింగిల్ సీక్వెన్స్ విత్ పైన ఒక బీడ్ కూడా కుట్టుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా రింగ్ నాట్ వేసుకోవచ్చు, ముడికుట్టు కుట్టొచ్చు, లేదంటే ప్లెయిన్ కుందన్స్‌ని కూడా పెట్టొచ్చు. బట్ నేను థ్రెడ్‌ని ప్రిఫర్ చేశాను. ఎక్కడా థ్రెడ్ యూజ్ చేయలేదు కాబట్టి. సో, టోటల్ హ్యాండ్ కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. హ్యాంగింగ్స్ కోసం ఈ మెటీరియల్ యూజ్ చేశానండి. కుట్టేటప్పుడు మీకు డీటెయిల్డ్‌గా చూపిస్తాను. మనం ఎక్కడైతే మనకి ఏరియా కనిపిస్తుంది అనుకుంటున్నారో అక్కడ ఒక మెటాలిక్ గోల్డ్ బీడ్, అలాగే ఒక పర్ల్ పెట్టి లాంగ్ ట్యూబ్ బీడ్స్ తీసుకున్నానండి లాస్ట్ టైం నేను. ఆ లాంగ్ ట్యూబ్ బీడ్ ఫిక్స్ చేసుకొని, మళ్ళీ సేమ్ పైన ఎలా పెట్టినట్టే ఒక పర్ల్, ఇవన్నీ 4 సైజ్ అండి పెట్టి, శారీకి సంబంధించిన కలర్‌ని ఒక స్టోన్‌లా ఉంది. అది సంథింగ్ ప్లాస్టిక్ బీడ్‌లా ఉంది. ప్లాస్టిక్ అండి, అది గ్లాస్ కాదు. ఈ బీడ్‌ని ఫిక్స్ చేసుకొని లాస్ట్‌లో చిన్న ఒక మెటాలిక్ బీడ్ పెట్టి దాన్ని వదిలేసి మిగిలిన వాటిలన్నిటిలోకి బ్యాక్ ఇలా వెనక్కి పెట్టి ఎక్కడైతే స్టార్ట్ చేసామో సేమ్ అదే ప్లేస్‌లో కిందకి మనం దింపేసుకోవాలండి. హ్యాంగింగ్ బీడ్స్ నేను ఒక 2, 3 వెరైటీస్ చేశాను. నా ఛానల్‌లో ఉన్నాయి. హ్యాంగింగ్స్‌లో ఒకదానికొకటి మ్యాచింగ్ లేకుండా 3 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. మీకు అవి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒకసారి ఛానల్‌లో చెక్ చేయండి. ఇది నేను నా బ్లౌజ్‌కి కుట్టుకుంటున్నాను కాబట్టి ఎంత పార్ట్ అయితే విజిబుల్‌గా ఉందో అంత పార్ట్ నేను కుట్టానండి. హ్యాండ్ లోపల వరకు వేస్తే బ్లౌజ్‌కి, శారీకి కుచ్చుకుంటుంది కాబట్టి ఏ ఏరియా అయితే విజిబుల్‌గా ఉందో ఆ విజిబుల్ ఏరియా అంతా నేను ఇలా హ్యాంగింగ్ బీడ్స్‌తో కుట్టానండి. మీకు ఇంకా ఓపిక ఉంది అంటే బోర్డర్‌లో కింద నుంచి కూడా మీరు కుట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇంక కుట్టలేదండి. ఇంక సరిపోతుందిలే అని అనిపించి ఇంక నేను ఇక్కడితో వదిలేసాను. మొత్తం చూస్తే ఇలా ఉంటుంది శారీ ప్లస్ బ్లౌజ్. ఇదంతా స్టిచ్ చేసిన బ్లౌజే. ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.